25వ మనకి ఎర్రగుంట ముద్దనూరు మంగపట్నం రైల్వే స్టేషన్ మధ్యలో చెన్నారెడ్డి గారి పల్లె దగ్గర ఉన్నటువంటి రైల్వే ట్రాక్పై గుర్తు తెలియని మృతదేహం ఉందని చెప్పేసి మనకు రైల్వే అధికారుల నుంచి సమాచారం రావడంతో దానిపై కేసు కట్టి దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా డెడ్ బాడీ మీద రిక్వెస్ట్ కండక్ట్ చేసి డెడ్ బాడీని కొద్ది రోజుల వరకు అది అన్ఐడెంటిఫైడ్గానే ఉంది. మా డిఎస్పీ గారు అనేటువంటి హర్షితా మేడం యొక్క ఆదేశాల మేరకు ప్రతి రైల్వే స్టేషన్లో మన స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీకి సంబంధించి ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ఈ నెల 16వ తేదీన ఆ ఫ్లెక్సీలు చూసి ఈ మృతుని యొక్క బంధువులు అతన్ని పైడిపాలెం కిషోర్ తొండూరు గ్రామంగా గుర్తించడం జరిగింది. తర్వాత వాళ్ళ విచారణ సందర్భంగా వాళ్ళు కొన్ని అనుమానాలు మృతుని చావుపై కొన్ని అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. ఆ దిశగా మేము విచారణ చేసే సందర్భంలో ఈ కేసులో ముద్దాయిలైనటువంటి నరసింహులు, కిరణ్, క్రాంతి, కార్తిక్ అనే వాళ్ళు అంటే పోలీసులు డైరెక్ట్ దొరికితే ఏమైనా కొడతారేమని భయపడి తొండూరు విఆర్ఓ గారి దగ్గర సరెండర్ అయ్యి జరిగిన విషయం వాళ్ళకి తెలియజేయడం జరిగింది. తర్వాత తొండూరు విఆర్ఓ గారు మా దగ్గర విచారణ నిమిత్తం ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వాళ్ళు విచారణ సందర్భంగా మాకు తెలిసింది ఏమంటే ఈ కేసులో ఉన్నటువంటి ప్రధాన ముద్ద అయినటువంటి నరసింహుడికి భార్యకి ఈ మృతుడైనటువంటి కిషోర్ అతనికి గత కొన్ని సంవత్సరాల నుంచి అక్రమ సంబంధం ఉన్నట్లు, ఎన్నిసార్లు మందలించినా కానీ ఇద్దరు ప్రవర్తనలో ఇలాంటి మార్పు రానందువలన కిషోర్ని చంపితే కానీ ఈ ఈ మానసిక క్షోభ నుంచి మరియు సమాజంలో పరువున భంగం కలుగుతుందని చెప్పేసి భావించేసి అతన్ని చంపడానికి అతని బావైనటువంటి కిరణ్తో ఈ విషయం చర్చించి కిరణ్ కూడా ఈ విషయాన్ని అతని మేనల్లుడు కార్తిక్తో మరియు క్రాంతితో చర్చించి 5 లక్షల రూపాయలకు చంపడానికి కార్తీ మరియు క్రాంతి ఒప్పుకొని అదే 25వ తేదీ జూలై 25వ తేదీన అతన్ని పులివెందుల నుంచి ముద్దనూరుకు రెముల మీద టూ వీలర్ మీద తీసుకుని వచ్చేసి అక్కడ చెన్నారెడ్డి గారి పల్లె దగ్గర ఉన్నటువంటి రైల్వే ట్రాక్ దగ్గర ముగ్గురు కలిసి మందు తాగి తర్వాత అతన్ని గొంతు నులిపి బండరాయితో చంపడం జరిగింది. తర్వాత దాన్ని రైల్వే యాక్సిడెంట్గా చిత్రీకరించాలనే ఉద్దేశంతో రైల్వే ట్రాక్పై పడేసి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత నిన్న వాళ్ళని ఈ కేసులో దర్యాప్తు భాగంగా నిన్న వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్టు సందర్భంగా వాళ్ళ దగ్గర నుంచి ఒక మోటార్ సైకిల్ 5 సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కేసును ఇంతకుముందు 194 కింద ఆల్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఐపీసీ సెక్షన్ బిఎన్ఎస్ఎస్ సెక్షన్ల కింద ఆల్టర్ చేసి ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాం. ఈ దర్యాప్తులో మా డిఐజీ సార్ యేసుబాబు గారి సమగ్ర పర్యవేక్షణలో మరియు మా డిఎస్పీ మేడం హర్షితా మేడం గారి యొక్క ప్రత్యక్ష మార్గదర్శకంలో ఈ కేసును లోతుగా దర్యాప్తు చేసి డిటెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ దర్యాప్తులో భాగంగా సాంకేతికంగా ఆధారాలు సేకరించడానికి కడప ఎస్పీ గారు మాకు సహాయ సహకారాలు అందించడం జరిగింది. అదేవిధంగా ఈ కేసులో ఇంకా ఎవరైనా ముద్దాయిలు ఉన్నారేమనే దిశగా కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మా రైల్వే పోలీసు వారి నుంచి హెచ్చరించడం ఏమంటే ఈ విధంగా ఎవరైనా వ్యక్తులను చంపేసి రైల్వే ట్రాక్ పైన పడేసి రైల్వే యాక్సిడెంట్గా చిత్రీకరించడం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించము. ప్రతి రైల్వే పరిధిలో జరిగే ప్రతి చావును కూడా మేము రైల్వే యాక్సిడెంట్ను కూడా అది మర్డర్గా భావించి మేము దర్యాప్తు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నేరస్తులు తప్పించుకోవడానికి అవకాశం లేదు. అదేవిధంగా ప్రతి స్టేషన్ పరిధిలో కూడా రైల్వే స్టేషన్ పరిధిలో చనిపోయిన గుర్తించబడినటువంటి మృతదేహాలు సంబంధించి మేము ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా ఎవరైనా మన పరిధిలో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఏమన్నా ఒకసారి వచ్చి వెరిఫై చేసుకుంటే ఏమన్నా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.